మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో సోషల్ నుండి రఫా గ్రాండ్ టెస్టులు అయితే జరుగుతున్నాయండి. ఇప్పటి వరకు 5 గ్రాండ్ టెస్టులు అయితే జరిగాయి. ఇది 6వ గ్రాండ్ టెస్ట్ అండి. మరి ఇందులో 8వ తరగతి చరిత్ర నుండి వాణిజ్య స్థావరాల నుండి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికారం ఏ విధంగా స్థాపించింది అనేది పూర్తిగా చూస్తామండి. మరి ముందటి వీడియోలో 1 నుంచి 50 బిట్లు చూసాము. ఇప్పుడు రిమైనింగ్ 51 నుంచి 90 బిట్ల వరకు ఈ వీడియోలో చూస్తామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. మీరు టెక్స్ట్ బుక్ కానీ నోట్స్ కానీ ఏమీ చూడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకుంటే చాలు. ఈ రఫా గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా కోడింగ్తో సైతం ఇవ్వబడతాయి. పూర్తి ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. నెంబర్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంతా వివరణాత్మకంగా ఉంటుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మరి 51ది టిప్పు సుల్తాన్ వద్ద ఉన్నటువంటి మర పులి బొమ్మ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉందండి, లండన్లో. కానీ రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇది భారతదేశానికి తీసుకొచ్చినట్టు పేపర్లు అయితే చదివాము. సో కానీ మనం యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్నదనే మనం రాయాల్సి ఉంటుందండి. కానీ ఇండియాకి అయితే తీసుకొస్తారండి రీసెంట్గా. మరి ఈ పులి బొమ్మ పులి తాలూకా వివరణ ఏంటంటే, ఇది ఈ బొమ్మ పులి ఇందులో పులి ఉంది కదండి, పులి అది యూరోపియన్ సైనికుడిని కొరుకుతూ ఉంటుందండి. దాని యొక్క పిడిని తిప్పినప్పుడు బొమ్మ పులి గాండిస్తుంది. సైనికుడు పెద్ద కేక పెడతాడు. ఈ బొమ్మ పులిని ప్రస్తుతం అయితే ఇక్కడ ఉందండి. ఇది టిప్పు సుల్తాన్ తన రాజధాని ఎప్పుడు మైసూర్ 4వ యుద్ధం గురించి చెప్పాం కదా, దానిలో శ్రీరంగపట్నం రక్షించుకునే ప్రయత్నంలో ఎప్పుడు ఓడిపోయాడు? 1799లో మేలో పులికి ఆకలేసింది, నీళ్ళు లేవు. అప్పుడు మే 4ని 1799లో మే నెలలో వాటర్ ఉండదు. వాటర్ లేకపోతే పులికి ఇబ్బంది అన్నమాట. అప్పుడు చనిపోయినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ బొమ్మను లండన్కి తీసుకువెళ్ళిపోయారు. ఓకేనండి. ఇదండి ఈ యొక్క మర పులి బొమ్మ యొక్క స్టోరీ అండి. మరి 52 చూద్దామండి. మరి రఫ్గా ఉంటే అలాగే ఉంటుందండి. టిప్పు సుల్తాన్ ఎప్పుడు మరణించాడు? ఇప్పుడే చెప్పాను, మే నెలలో 1-1800 టిప్పు సుల్తాన్. ఈ మైసూరు పులికి మేలో దాహం వేసింది. 1-1800 సంవత్సరంలో ఈ పులి చనిపోవడం జరిగింది. ఓకేనండి. 4వ మైసూరు యుద్ధంలో ఈయన చనిపోయాడండి. మరి ఇప్పుడే చెప్పేశాను. 53వది టిప్పు సుల్తాన్ రాజధాని. మరి ఈ రాజధానిని కాపాడుకునే ప్రయత్నంలోనే మన యొక్క టిప్పు గారు చనిపోయారండి. శ్రీరంగపట్నం, మైసూర్ శ్రీరంగపట్నం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డేనియల్ ఓర్మ్ వేసిన చిత్రం గురించి, దేని గురించి వేశాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆన్సర్ ఆప్షన్ సి, కార్న్వాలిస్ టిప్పు సుల్తాన్ కొడుకులను స్వాగతిస్తున్నట్టండి. కార్న్వాలిస్ ఈయన గవర్నర్ జనరల్ అండి. ఈయన టిప్పు సుల్తాన్ కొడుకులను స్వాగతిస్తున్నట్టు డేనియల్ వర్మ ఒక బొమ్మను అయితే వేశారండి. ఇది ఎప్పుడు? 1793లో అండి, 1793లో. మరి ఈ కంపెనీ సేనలు హైదర్ అలీ టిప్పు సుల్తాన్ చే అనేక సార్లు అనేక యుద్ధాల్లో ఓడిపోయాయండి. కానీ 1792లో మరాఠాల బలగాలు హైదరాబాదు నిజాం కంపెనీ ఈ సంయుక్తంగా దాడి చేసేయండి. ఎవరెవరు? మరాఠాల బలగాలు, హైదరాబాదు నిజాం కంపెనీ ఈ రెండు కూడా సంయుక్తంగా దాడి చేసినప్పుడు అప్పుడు టిప్పు సుల్తాన్ ఓడిపోయాడండి. ఇప్పుడు 1792లో గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు కలిపి దాడి చేశారు అంటే మరాఠాలు, హైదరాబాద్ నిజాం కంపెనీ ఈ రెండు కలిసి 1792లో ఈ యొక్క టిప్పు సుల్తాన్ మీద దాడి చేస్తే అప్పుడు ఓడిపోయాడండి. అప్పుడు ఆంగ్లేయులు బలవంతంగా ఈ యొక్క టిప్పు సుల్తాన్తో సంధి చేశారండి. అప్పుడు టిప్పు సుల్తాన్ మరి టిప్పు సుల్తాన్కి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు కూడా ఆంగ్లేయులు బందీగా తీసుకువెళ్ళారండి. అప్పుడు ఈ బ్రిటిష్ చిత్రకారులు
ఎల్లప్పుడూ కూడా ఈ బ్రిటిష్ అధికారులు వాళ్ళు అది బీకినారు, వాళ్ళు ఇది బీకినారు అని ఈ విజయోత్సవాల్లో చాటి చెప్పే సన్నివేశాల్ని చిత్రీకరించడానికే ఈ యొక్క ఇష్టపడేవారు. కాబట్టి అవి 1792లో ఎప్పుడైతే టిప్పు సుల్తాన్ బందీ అయిపోయాడో అతని యొక్క ఇద్దరు కొడుకుల్లో కూడా బందీగా తీసుకొచ్చారండి. అప్పుడు అప్పుడు డేనియల్ వర్మ అప్పుడు చూసి ఈ యొక్క కారణవాలిస్ అనమాట. అప్పుడు అప్పుడు మేబీ సో ఆ కారణవాలిసు ఈ టిప్పు సుల్తాన్ కొడుకుల్ని బందీలుగా తీసుకొస్తున్నటువంటి ఈ చిత్రాన్ని ఈ డేనియల్ వర్మ బొమ్మ వేశాడండి. ఇది దీని వెనకాల ఉన్నటువంటి మర్మం అండి. ఓకేనండి. మరి 55 ఇప్పుడే చెప్పేశానండి. డేనియల్ వర్మ ఈ చిత్రాన్ని ఎప్పుడు వేశాడు? ఎప్పుడు వేశాడండి? 1792లో. సారీ అండి, 1793లో. కానీ అక్కడ బందీ అయిపోయింది 1792లో. బందీ అయిపోయింది 1792లో. బొమ్మ వేసింది 93లో. 93లో బొమ్మ వేసింది. ఏ బొమ్మ? మరి టిప్పు సుల్తాన్ అతని యొక్క ఇద్దరు కుమారులు కూడా తీసుకొస్తున్నట్టు. ఎవరు స్వాగతం పడుతున్నారు? కార్న్వాలిస్. ఎవరు బొమ్మ వేశారు? డేనియల్ వోర్మ్. ఓకేనండి. ఇదంతా కూడా ఒక సర్కిల్గా ఒక మైండ్ మ్యాప్ లా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. మరి 56వది 1857 నాటికి కంపెనీ భారత ఉపఖండంలోని ఎంత భూభాగాన్ని ప్రత్యక్షంగా పాలించింది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి మీరు టెక్స్ట్ బుక్ తీయాల్సిన అవసరం లేదు. అంత విధంగా ఎక్స్ప్లెనేషన్తో పాటు మీ యొక్క వివరణ కూడా గట్టిగా ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ బి 63% భారత ఉపఖండంలోని 63% భూభాగాన్ని ప్రత్యక్షంగా పాలించింది ఈ యొక్క కంపెనీ అండి. ఎప్పుడు? 1857 నాటికి. అంటే 1857 అంటేనే మనకి సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటుకి మొఘలు సామ్రాజ్యం అంతమైన సంవత్సరం అండి. మరి ఎప్పుడు? 1857లో మొఘలు సామ్రాజ్యం అంతమైపోయింది కదా. మరి చివరి పాలకుడు ఎవరండి? తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ నిన్న క్లాసుల్లో నేనైతే చెప్పడం జరిగిందండి. మరి ఆ 1857 నాటికి భారత ఉపఖండంలోని ఎంత భూభాగాన్ని ప్రత్యక్షంగా కంపెనీ పాలించింది అంటే 63% అండి. ఓకేనండి. నెక్స్ట్ 1857 నాటికి భారత జనాభాలో ఎంత శాతంపై ప్రత్యక్ష పాలనను అమల్లోకి తెచ్చింది? ప్రత్యక్ష పాలనను. ఆన్సర్ ఆప్షన్ సి 78% ప్రత్యక్ష పాలనను ప్రజల మీద ఈ కంపెనీ అమల్లోకి తీసుకొచ్చిందండి. ఇది 78, అది 63 అండి. నెక్స్ట్ చూసేద్దామండి. 58ది ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్తవంగా భారతదేశం మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి ఎప్పటికి తెచ్చుకుంది? ఇప్పటి వరకు 1857 సిపాయిలు తిరుగుబాటు నాటికి ఎంత భాగం ఆధీనంలోకి తెచ్చుకుంది అనేది బిట్టు. ఇప్పుడు పూర్తిగా చెప్పాలి స్పీడ్గా రఫ్గా ఉండాలండి. రఫ్ గ్రాండ్ టెస్ట్లో మీరు డల్గా ఉండడం ఏమి బాగోలేదు నాకు అసలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1857 చివరి నాటికండి. 1857 చివరి నాటికి మొత్తాన్ని కూడా భారతదేశం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుందండి ఈస్ట్ ఇండియా కంపెనీ. 59ది దక్షిణాఫ్రికాకు డచ్ వాణిజ్య నౌకలు ఎప్పుడు చేరుకున్నాయి? దక్షిణాఫ్రికాకు డచ్ వాణిజ్య నౌకలు ఎప్పుడు చేరుకున్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 17వ శతాబ్దంలో దక్షిణాఫ్రికాకు డచ్ వాణిజ్య నౌకలు చేరుకున్నాయండి. నెక్స్ట్ 60ది దక్షిణాఫ్రికాలో బానిస వ్యాపారం ఎప్పుడు ప్రారంభమైంది? బానిస వ్యాపారం. మరి దక్షిణాఫ్రికాలో బానిస వ్యాపారం ఎప్పుడు ప్రారంభమైంది? మరి 17వ శతాబ్దంలో డచ్ వాణిజ్య నౌకలు దక్షిణాఫ్రికాకు చేరుకున్నాయండి. మరి ఇక్కడ బానిస వ్యాపారం అనేది ప్రారంభమైంది. అంటే బానిస వ్యాపారం అంటే ఏంటంటే, ఇక్కడ బానిస వ్యాపారం ఉంది కదా, ఆ బానిస వ్యాపారం అంటే ప్రజలను పట్టుకొని బంధించి బానిస మార్కెట్లో అమ్మేసేవారండి. దీన్నే బానిస వ్యాపారం అండి. ఈ యొక్క డచ్ వాణిజ్య నౌకల్లో దక్షిణాఫ్రికాకు చేరుకొని అక్కడ ప్రజలు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి
బానిస మార్కెట్లో అమ్మడమే ఈ బానిస వ్యాపారం అండి. మరి ఎప్పుడు ప్రారంభమైందంటే 17వ శతాబ్దంలోనే అండి. 17వ శతాబ్దంలోనే. అంటే డచ్ వారు వచ్చిన వెంటనే. డచ్ వారు ఎప్పుడొచ్చారు? 17వ శతాబ్దంలోనే డచ్ నౌకలు వచ్చాయి కదా! డచ్ వాణిజ్య నౌకలు దక్షిణాఫ్రికాకు చేరుకున్నాయి కదా! వెంటనే 17వ శతాబ్దం అని ఉంటుంది. ఇక్కడ డచ్ వారు వచ్చిన వెంటనే అని ఇవ్వచ్చు, 17వ శతాబ్దంలో అని కూడా మనం ఇవ్వచ్చండి. సో, బానిస వ్యాపారం ఎప్పుడు ప్రారంభమైంది దక్షిణాఫ్రికాలో అంటే, అయితే 17వ శతాబ్దం అండి. లేకపోతే డచ్ వారు ఈ యొక్క డచ్ వాణిజ్య నౌకల ద్వారా దక్షిణాఫ్రికాకు వచ్చిన వెంటనే. ఈ విధంగా మనం రాసుకోవచ్చండి. మరి ఈ దక్షిణాఫ్రికాలో బానిసత్వం ఎప్పుడు అంతమైంది? మరి ఎప్పుడొచ్చారండి? 17వ శతాబ్దంలో వచ్చారు. కానీ 1834 నాటికి 1834 నాటికి అంటే 1857కి ఇంకా టైం ఉంది. గుర్తుపెట్టుకోండి. దక్షిణాఫ్రికాకి ఈ యొక్క డచ్ వారి వల్ల వచ్చినటువంటి బానిసత్వం 1834 నాటికి అంతమైంది. మరి దక్షిణాఫ్రికాలో దక్షిణ కోన్ కేఫ్ వద్ద 36,774 మంది ప్రైవేట్ యాజమాన్యంలో బానిసలున్నారండి ఇంకాన. అంతమైపోయింది. కానీ అప్పటికి ఇంకా దక్షిణ కొనలో కేప్ దక్షిణాఫ్రికా రాజధాని ఏదండి? మరి తెలిస్తే కామెంట్ చేసేయండి. అంటే దానికి 2 రాజధానులు ఉంటాయి. సో, కేప్ వద్ద 36,774 మంది ప్రైవేట్ యాజమాన్యంలోని బానిసలు ఉన్నారండి ఇంకాన. ఇప్పటికి అంతమైందని మాత్రం అఫీషియల్‌గా అయితే మనకు వచ్చేసిందండి 1834లో. ఓకేనండి. నెక్స్ట్ 1834 కూడా ఆల్రెడీ చెప్పేసాను. 1834లో మరి రఫా అంటే అలాగే ఉంటదండి. దక్షిణాఫ్రికాలోని కేప్ వద్ద ఎంతమంది ప్రైవేట్ యాజమాన్యంలో బానిసలున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 36,774 మంది అండి. ఓకేనండి. మరి తర్వాత అండి, మరి బానిసల వేలం వద్ద ప్రజల ముఖాలలో ఎలాంటి భావాలు కనిపించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ దుఃఖం అండి. దుఃఖంతో కూడినటువంటి ఛాయలైతే కనిపించాయండి. ఇయన్నీ కూడా ఒక సందర్శకుడు, కేప్ అనే సందర్శకుడు ఈ బానిసల వేలం వద్ద 1824లో మరి బానిసత్వం ఎప్పుడు అంతమైందని చెప్పాను? 1834లో. అంటే ముందుగానే 10 సంవత్సరాల ముందుగానే ఈ కేప్స్ అనే అతను వీటిని బానిసలు అమ్మేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఏడుస్తున్నారు, వీళ్ళు ఎలా కొంటున్నారు అనే చిత్రాన్ని వేశాడండి. ఆ దృశ్యాలను వర్ణించాడు. ఎలా వర్ణించాడు అంటే, పశువులను, గొడ్లను ఎలా అయితే వేలం ద్వారా విక్రయించడం మనకు తెలుసు. మేము మా బండిని కోడిదొడ్ల కొరకు నిలిపాం. ఆ మందలో ఒక బానిస, స్త్రీ, ఆమె 3 పిల్లలు కూడా ఉన్నారు. రైతులు పశువుల తలలను పరిశీలించినట్లు వారిని వర్తకులు పరీక్షింపారు. వారు వేరువేరు కొనుగోలుదారులకు విడివిడిగా అమ్మబడ్డారు. చూసే ప్రేక్షకుల ముఖాల్లో విషాద ఛాయలకు బదులు ఆశ ధోరణి కనిపించింది. కానీ వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ ముఖాలు దుఃఖంతోనూ, మరి ప్రజల ముఖాలు ఎలా ఉన్నాయండి? హాస్య ధోరణిలోనూ కనిపించాయండి. ఓకేనండి. ఆన్సర్ ఆప్షన్ సి హాస్య ధోరణిలో కనిపించాయండి. ఓకేనండి. నెక్స్ట్ ద చైన్స్ దట్ బైండ్ ఆజ్ ఏ హిస్టరీ ఆఫ్ స్లావరీ అట్ ద కేప్ 1996 అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ద చైన్స్ దట్ బైండ్ ఈజ్ ఏ హిస్టరీ ఆఫ్ స్లావరీ అట్ ద కేప్ 1996 అనే ఈ గ్రంథాన్ని రచించింది వార్డెన్ గారండి. నిగెల్ వార్డెన్. ద చైన్స్ దట్ బైండ్ ఈజ్ వార్డెన్. ఓకేనండి. ఈ విధంగా షార్ట్ కట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ 1857లో కంపెనీ ప్రత్యక్ష పాలన స్థాపించబడినటువంటి భారత భూభాగం
మరియు జనాభా వాటా వరుసగా. ఇంతకు ముందే చెప్పుకున్నాం దీని గురించి. ఇది ఆల్రెడీ మనకు అయిపోయింది. కానీ రెండింటిని కలిపి ఈ విధంగా ఇస్తుంటాడనమాట. భూభాగం వాటా, జనాభా వాటా ఈ విధంగా అడుగుతుంటాడు కాబట్టి దీన్ని కూడా మనము ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ భూభాగం అడిగితే 1857 నాటికి 78% అని మనకు తెలుసు. అదేవిధంగా జనాభా వాటా అడిగాడనుకోండి 63% అని తెలుసు. కానీ ఈ రెండిటిని కలిపి అడిగితే మాత్రం ఈ విధంగా మనము ఆప్షన్ డి 78%, 63% అని మనం పెట్టాల్సి ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్, ఈ క్రింది వారిలో మైసూరు పులిగా పేరుగాంచింది. మనకు తెలిసిందే, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఆప్షన్ బి టిప్పు సుల్తాన్. మరి 67ది, టిప్పు యొక్క బొమ్మ పులి ప్రస్తుతం సంరక్షించబడుతున్న ప్రదేశం ఎక్కడండి? లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం అండి. విక్టోరియా ఉందని పెట్టేశారు కనుక యాక్చువల్గా అయితే ఈ కోల్కతాకి తీసుకొచ్చారండి. ఈ యొక్క టిప్పు సుల్తాన్ యొక్క బొమ్మ పులి ఉంది కదా, సారీ అండి, బొమ్మ పులి కాదు, అతనికి ఈ యొక్క నక ఉంటుంది కదండి, నక పులిగోళ్ళతో ఉన్నటువంటి ఈ పంజాలా ఉంటుంది కదండి, ఆ నకాన్ని తీసుకొచ్చారండి. ఈ బొమ్మని తీసుకొచ్చి కోల్కతాలో విక్టోరియా మెమోరియల్ పెట్టారు. కానీ మనం ఇది అఫీషియల్గా రాయకూడదండి. మన టెక్స్ట్ బుక్లో ఉన్నది బట్టి ఆప్షన్ సిఏ పెట్టాలండి. విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం లండనే పెట్టాలి. ఓకేనండి. నెక్స్ట్ 68ది, 1792లో టిప్పు సుల్తాన్ కుమారులను బందీలుగా మార్చినటువంటి ఆంగ్లేయ గవర్నర్ జనరల్. ఇంతకు ముందే చెప్పాను, అతను గవర్నర్ జనరల్ అయి ఉంటారు అని చెప్పాను. కానీ ఆయన గవర్నర్ జనరలే. ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు రాశారు? చెప్పాలి స్పీడ్గా. రఫ్గా ఉండాలండి మనం ఎప్పుడూ. ఇంత డల్గా ఉంటేలాగా చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ సి కార్న్వాలిస్ అండి. కార్న్వాలిస్ సుల్తాన్, టిప్పు సుల్తాన్ యొక్క ఇద్దరు కొడుకులను బందీలుగా తీసుకొస్తున్నట్టు, స్వాగతం పలుకుతున్నట్టు మరి డేనియల్ వార్ము చిత్రాన్ని గీశాడు. కార్న్వాలిస్ 1792లో కార్న్వాలిస్ ఈ సుల్తాన్ కుమారులను తీసుకొచ్చాడు. కానీ డేనియల్ వార్మ్ ఎప్పుడు బొమ్మ వేశాడు? 1793లో అండి. మరలా రిపీట్ చేస్తున్నాను, ఎందు గురించి అంటే మరలా చదవడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది అని. నెక్స్ట్ 69ది, భారతదేశాన్ని ఢిల్లీ కేంద్రంగా పరిపాలించాలనే మరాఠాల కలలకు అంతం పలికిన ఘటన ఏది? చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఆన్సర్ ఆప్షన్ సి మూడవ పానిపట్టు యుద్ధం అండి. మూడవ పానిపట్టు యుద్ధం. ఈ మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1761. మరి మొదటి పానిపట్టు ఎవరెవరికి జరిగింది? ఆల్రెడీ చెప్పేసాను ఇదంతా కూడా. మొదటి పానిపట్టు ఎప్పుడు జరిగిందో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. సో మూడవ పానిపట్టు అయితే 1761లో జరిగిందండి. మరాఠాలతో ఆంగ్లేయులకి జరిగింది. ఓకేనండి. మరి మరాఠాని అనేక రాష్ట్రాలుగా విభజించి రాజవంశాలకు చెందినటువంటి నాయకులు అంటే సర్దారుల కింద ఉంచారండి. వాళ్ళ కొంతమంది పేర్లు సింధియా, హోల్కర్, గైక్వాడ్, బోన్స్లే అని అంటుంటారనమాట. ఈ నాయకులంతా కూడా ఒక సమాఖ్యగా ఏర్పడిపోయి, అంటే ఒకే ఇదిగా ఏర్పడిపోయి పూణే కేంద్రంగా పనిచేయడానికి ఒక ప్రధానమంత్రి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఏర్పడి గట్టి నాయకులుగా తయారవడానికి ట్రై చేశారండి. సో మూడవ పానిపట్టు యుద్ధం 1761 అండి. ఇప్పుడే చెప్పాను, మరాఠా సర్దార్లకు నాయకునిగా ఉండే పేష్వా అంటే మనకు తెలుసు ప్రధానమంత్రి. సో వాళ్ళ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందని చెప్పాను ఇప్పుడే. సో పూణే కేంద్రంగా ఈ మరాఠా సర్దార్లకు నాయకుడిగా ఉండే పేష్వా అంటే ప్రధానమంత్రి యొక్క కేంద్రం పూణేలో పెట్టుకున్నారు. మరలా ఒకసారి చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. మూడో పానిపట్టు యుద్ధం 1761లో జరిగింది. సో ఆ పానిపట్టు యుద్ధంలో ఓడిపోవడం వల్ల మరాఠాకు ఒక కల ఉండేది. మరాఠాలకి ఏంటి? ఢిల్లీ నుండి భారతదేశాన్ని పరిపాలించాలి అనేది ఈ మరాఠాల కథల. ఆ కళ ఎప్పుడు పోయింది? మూడో పానిపట్టు యుద్ధంలో పోయింది. మూడో పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది?
1761లో జరిగింది. మరి ఈ మరాఠాని అనేక రాష్ట్రాలుగా విభజించి రాజవంశాలకు చెందినటువంటి నాయకుల కింద ఉంచేశారండి. మరి ఆళ్ళు ఒక దగ్గరే ఉండిపోతే సమైక్యంగా ఉండిపోతారు కదా! అందు గురించని విభజించేశారనమాట. విభజించేసి ఈ యొక్క రాజవంశాలకు చెందినటువంటి నాయకులు అంటే వాళ్ళని సర్దార్‌లని పిలుస్తారు. వాళ్ళ కిందన ఉంచేశారండి. మళ్ళా ఈ నాయకుల కింద ఉంచేశారు కదా! ఈ నాయకులంతా ఒక సమైక్యగా ఏర్పడి పూణే కేంద్రకంగా పనిచేయు సమర్థవంతమైన సైన్యం కలిగినటువంటి పేష్వా అంటే ప్రధానమంత్రి అండి. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండేవారండి. ఇది ఈ మరాఠాల యొక్క మూడవ పానిపట్టు యుద్ధం బ్యాక్‌గ్రౌండ్ అండి. మరి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంకు ముగింపు పలికిన సంధి ఏది? మరి ఆంగ్లేయులకు, మరాఠాలకు వరుసగా అలా యుద్ధాలు జరుగుతున్నాయండి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం, మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దామండి. ఓకేనండి? ఓకే. ఆన్సర్ ఆప్షన్ బి సల్బాయ్ సంధి అండి. సల్బాయ్ సంధి 1782. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చెప్దామండి. సో మరాఠాలకి, ఆంగ్లేయులకి మరి జరిగినటువంటి మూడవ పానిపట్టు యుద్ధం అండి. మరాఠాలు అంటే మూడో పానిపట్టు యుద్ధం నుంచి గుర్తుపెట్టుకోండి. మరాఠాలు అంటే మూడో పానిపట్టు యుద్ధం. అది ఎప్పుడు జరిగింది? 1761. నెక్స్ట్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం సల్బాయ్ సంధితో ముగిసింది 1782. ఓకేనండి. రెండో ఆంగ్ల మరాఠా యుద్ధం 1803. మీకు సింపుల్‌గా అర్థమైపోద్ది. ఇంక దీనిలో లాజిక్ ఏమీ లేదు. చాలా ఈజీ. మరి మూడో ఆంగ్ల మరాఠా యుద్ధం చూడండి. దీనికి 21 సంవత్సరాల గ్యాపు. దీనికి 21 సంవత్సరాల గ్యాపు. సో వచ్చింది కూడా 61. 61కి 21 కలపండి. 82కి 21 కలపండి. ఓకేనండి. చివరిది మాత్రం మూడో ఆంగ్ల మరాఠా యుద్ధం పెద్ద మనసు చేసుకొని 18, 17 వేయండి. ఎలాగంటే ఈ 18, ఈ 17 వేసండి. ఓకేనండి. సో ఇక్కడ మూడో మరాఠా యుద్ధము అనబడికి మరాఠాలతో ఆంగ్లేయులకు జరిగినటువంటి యుద్ధము ఇది 1761లో జరిగింది. మొదటి ఆంగ్ల మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1782లో ఆ సంధితో ముగిసింది. మరి దీనిలో ఎవరైనా విజేత ఉన్నారంటే విజేత ఎవరు లేరు. ఆ ఒప్పందంతో ముగిసిపోయింది కాబట్టి, ఒప్పందం జరిగింది కాబట్టి విజేతలు ఎవరు లేరండి. తర్వాతది 1803 అండి. సో 1761కి 82కి మధ్యలో 21 సంవత్సరాలు. సో ఇది కూడా 21 సంవత్సరాలండి. ఈ విధంగా మనకి ఈజీగా గుర్తుంటుందండి. ఈ రెండాట్లో 18, 17 ఉంది కాబట్టి మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం మాత్రం 18, 17 అండి. సో 18, 17 నుంచి 18, 19 వరకు జరిగిందండి. ఇదండి దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్. ఓకేనండి. ఇదిగా చెప్పాను. మరి మూడో ఆంగ్లో మరాఠా యుద్ధ అనంతరం భరణంపై పేష్వాను ఆంగ్లేయులు పంపించిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కాన్పూర్ సమీపంలో బీటూర్ అండి. బీటూర్. సో ఈ మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగిందండి? 18, 17 నుంచి 18, 19 వరకు జరిగిందండి. మరి ఈ ఆంగ్లేయులు ఏం చేశారు? ఈ మూడో ఆంగ్లో మరాఠా యుద్ధంలో మరి మరాఠాలను అణిచివేశారండి. ఇలా అణిచివేయడం వల్ల పేష్వాను అధికారం నుండి తొలగించేసి కాన్పూర్ సమీపంలో ఉన్నటువంటి బీటూర్‌కు భరణం ఇచ్చి పంపిస్తారండి. అప్పుడు కంపెనీ ఏం చేసిందంటే వింధ్య పర్వతాలకు అంటే మధ్యలో ఉంది కదండీ మధ్యప్రదేశ్ దగ్గర వింధ్య పర్వతాలు. ఆ వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాల మీద కూడా దక్షిణంగా ఉన్న భూభాగాలు మరాఠా అంటే అక్కడే కదండీ మరి. సో ఈ దక్షిణంగా ఉన్న భూభాగాల మీద కూడా ఈ యొక్క ఆంగ్లేయులు పట్టు సాధించారండి. ఈ విధంగా మూడో ఆంగ్ల మరాఠా యుద్ధం వల్ల అండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1782, మూడవ పానిపట్టు యుద్ధం 1761, రెండో ఆంగ్ల మరాఠా యుద్ధం 1803, మూడో ఆంగ్ల మరాఠా యుద్ధం 1817. ఓకేనండి. నెక్స్ట్ 73వది అత్యున్నత హోదా అనే కొత్త విధానంలో
అమలు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆడు పెద్ద వేస్ట్ గాడు అండి, హేస్ట్ గాడు. ఆన్సర్ లార్డ్ హేస్టింగ్ అండి. లార్డ్ హేస్టింగ్ అండి. అత్యున్నత ఏదో అంటారు చూసారా, పెద్ద బహుమతి అంటారు కదా, లార్డ్. సో అత్యున్నత హోదా అంటే ఇక్కడ అనే కొత్త విధానమును నేనే లార్డ్ని, నేను దేవుణ్ణి, నేను అత్యున్నత హోదా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాను అని ఫీల్ అయిపోయాడండి. మరి ఈ లార్డ్ హేస్టింగ్ అండి, లార్డ్ హేస్టింగ్ ఎప్పుడు పనిచేశాడంటే 1813లో అండి. అంటే 1813 అంటే మనకు బాగా గుర్తు రావాలి, మూడో ఆంగ్ల మరాఠా యుద్ధం ముందండి. మూడో ఆంగ్ల మరాఠా యుద్ధం ముందులో ఈ యొక్క అత్యున్నత హోదాను పొందడానికి కోసం ఇతను ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడండి. అసలు ఈ అత్యున్నత హోదా విధానం ఈ యొక్క లక్షణాలు ఏంటంటే, అసలు ఈ అత్యున్నత హోదా విధానం యొక్క దీనిలో ఉన్న రూల్స్ ఏంటి, దీనిలో ఉన్న లక్షణాలు ఏంటంటే, భారతదేశంలో ఉన్న రాజ్యాల కంటే తన అధికారమే అత్యున్నతమైంది. హోదా అంటే అధికారమే కదా మరి. తన అధికారమే అత్యున్నతమైంది, గొప్పది అని కంపెనీ ప్రకటించింది అని చెప్పినట్టు ఇక్కడ అత్యున్నత హోదా అనమాట. మరి తన ప్రయోజనాలను కాపాడుకొనుటకు కంపెనీ ఏ భారతీయ రాజ్యాన్ని అయినా విలీనం చేసుకుంటుంది, విలీనం చేసుకుంటానని బెదిరిస్తుంది అనేదే ఈ అత్యున్నత విధానం అండి. అంటే ఇండైరెక్ట్గా మనం బ్లాక్మెయిల్ చేయడం. ఎవడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? హేస్టింగ్ గారు. నేనే లార్డ్ని అంటే మనం అనొచ్చా అని కూడా తెలియదు వీడిలో, నేనే లార్డ్ మొగుడిని అంటారు కదా, అలాగనమాట. అత్యున్నత హోదా అనే కొత్త విధానమును అమలు చేశాడు ఈ లార్డ్ హేస్టింగ్ గారు. మరి ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశాడు? 1813 నుంచి 1823 వరకును ఈయన గవర్నర్ జనరల్గా తన బాధ్యతలు నిర్వహించాడండి. ఓకేనండి. ఈ విధంగా అత్యున్నత హోదా అనబడికి లార్డ్ గారు గుర్తు రావాలండి. ఓకేనండి. 74వది కిత్తూరును, ఎవరిని? కిత్తూరును బ్రిటిష్ వారు ఆక్రమించుటకు ప్రతిఘటించినది ఎవరు? ఎవరండి? ఎవరు చెప్పాలి? టక్క 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 ఉండాలి. టక్క 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 రఫ్గా ఉండాలండి. మరి ఇక్కడ కిత్తూరు అంటే ప్రస్తుతం కర్ణాటకలో ఉందండి. ఒక చిన్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి బ్రిటిష్ వారు ప్రయత్నించారండి. ప్రయత్నించినప్పుడు ఇక్కడ మామూలుగా లేదండి, అక్కడ నార్యమని రెచ్చిపోయింది. ఎవరు? రాణి చెన్నమ్మ. చెన్నమ్మ రాయన్న. పేర్లు బాగున్నాయి కదండి. చెన్నమ్మ రాయన్న కిత్తూరు. చాలా డిఫరెంట్ వర్డ్స్, డిఫరెంట్ ఉంటాయి. కిత్తూరుకు పెట్టేసుకోండి. రాణి చెన్నమ్మ. ఇక్కడ మనకి ఆ ద్విత్వాక్షరాలు వచ్చేయండి. చెన్నమ్మ, రాయన్న, కిత్తూరు. సో ఇవన్నీ కూడా మరి రాణి చెన్నమ్మ గురించి అయితే తెలుసుకుందామండి. ఈమె ఆయుధాలు చేపట్టి బ్రిటిష్ వారి మీద ప్రతిఘటన చేసిందండి. మరి ఈమెను ఏం చేశారు అంటే, ఈ రాణి చెన్నమ్మని 1824లో అరెస్ట్ చేశారండి. పాపం దురదృష్టవశాత్తు 1829లో ఆ జైల్లోనే చనిపోయిందండి. జైల్లోనే చనిపోయింది. సో కిత్తూరులో ఈ విధంగా ఆక్రమణ చేసుకోవడానికి ఆంగ్లేయులు వచ్చారు. కాదు కిత్తూరు నాది అని చెన్నమ్మ అన్నది, అలాగే సొంగాలి రాయన్ అన్నారు. చాలా యుద్ధాలు అయితే జరిగింది. ఈ 1824లో చెన్నమ్మని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 1824లో అరెస్ట్ చేశారు. 1829లో అప్పటికే జైల్లోనే మగ్గుతూ జైల్లోనే చనిపోయింది. మరి సొంగలి రాయన్ కథ ఏంటి? మరి ఈయన చౌకీదార్ అండి, పేద చౌకీదారు. మరి రాణి చెన్నమ్మ చనిపోయిందని తెలిసినా కూడా ఇతను మొండికేసి ప్రతిఘటించేవారు బ్రిటిష్ వారి మీద. మరి ఆయన ఏం చేశాడు? ప్రజల మద్దతుతో అనేక బ్రిటిష్ వారు ఇక వాళ్ళు ఏం చేస్తుంటారు, అలా రాసుకోవడమే కదా. వాళ్ళు ఏం చేశారు? ఇది తెచ్చాడు, అది బీకాడు, ఇది లాగాడు, అవన్నీ రికార్డులు రాసుకుంటారు కదా. ఆ రికార్డులన్నింటినీ కూడా సొంగలి రాయన్న నాశనం చేసేవాడండి. చివరికి 1830లో బంధించి ఉరి తీశారు. ఇక్కడ రాణి చెన్నమ్మ 1829లో చనిపోయిందండి.
1929లో సొంగలి రాయన్న 1830 అండి. ఇద్దరు కూడా తోడుగా ఉన్నారు కాబట్టి పక్కపక్క సంవత్సరాల్లోనే చనిపోయారు. ఒకరు జైల్లో చనిపోతే ఒకరు ఉరి తీయబడ్డారు. దేని గురించి అండి ఇదంతానా? కిత్తూరు గురించి. కిత్తూరు ఎక్కడుందండి? కర్ణాటక. ఓకేనండి. దీని గురించి పెద్దగా ఇది అవ్వక్కర్లేదు. రెండు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి. హ్యాపీగా గుర్తుపెట్టి వేసుకోగలమండి. నెక్స్ట్ 75వది 1830 చివరిలో వాయువ్య భారతదేశం మీద, వాయువ్య అంటే మీదనే, మరి వాయువ్య భారతదేశంపై ఈ దేశం దాడి చేస్తుందని బ్రిటిష్ వారు అంచనా వేశారు. మరి 1830 చివరిలో వాయువ్య భారతదేశంపై ఈ దేశం దాడి చేస్తుందని బ్రిటిష్ వారు అంచనా వేశారు. అంటే మరి ఎవరైతే ఆక్రమణకు వచ్చారో వాళ్ళకి అనేక అంచనా వేయడాలు, అపోహలు అనేక ఉంటాయి కదా. సో వాయువ్యంగా ఉన్నటువంటి పెద్ద దేశమైనటువంటి రష్యా ఆక్రమిస్తుందని ముందుగా అంచనా వేశారండి. ఆ భయంతో ఏం చేశారు వీళ్ళు? వెంటనే ఈ భయంతో ఈ బ్రిటిష్ వారు ఏం చేశారు? వాయువు మీద మా యొక్క నియంత్రణ ఉండాలి, మేమే తోపులమి, మేమే రవి అస్తమించని సామ్రాజ్యానికి మేమే మొకటం లేని మహారాజులము అని అనుకొని ఎలాగైనా సుస్థిరపరచుకోవాలని వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆఫ్ఘన్ ఏదండి ఆఫ్ఘన్ని, సింధుని, పంజాబ్ అండి, ఆఫ్ఘన్ని, సింధును, పంజాబ్ని వీళ్ళు ఆక్రమించేసుకున్నారండి. ఆక్రమించేసుకున్నారు. ఎప్పుడు ఈ ఆఫ్ఘన్ ఏం చేశారంటే ఆఫ్ఘన్ని 1838లో 1838, 1842 ఈ రెండిట్లో కూడా యుద్ధాలు చేసి కంపెనీ తన ఆధీనంలోకి తెచ్చుకుందండి. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా. అదేవిధంగా సింధు మీద 1843లో దాని మీద దండయాత్ర చేసి దాన్ని సింధుని కూడా ఆక్రమించుకుందండి. అదేవిధంగా పంజాబ్ మీద కూడా అండి. పంజాబ్ మీద మరి పంజాబ్లో ఒక గొప్ప ధీరుడు ఉండండి, రంజిత్ సింగ్. పంజాబ్లు అంటేనే సింగర్ రంజిత్ సింగ్. అతను ఉన్నంత వరకు కూడా కంపెనీ భయపడ్డదండి. అతను ఎప్పుడైతే 1839లో చనిపోయాడో ఆ తర్వాత సిక్కుల్ని 2 పోరాటాలు చేసి 1849లో కైవసం చేసుకుందండి. అంటే ఇక్కడ ఆఫ్ఘాను, సింధు, పంజాబ్ ఈ 3 ప్రాంతాలని కూడా ఈ యొక్క కంపెనీ కైవసం చేసుకోవడానికి అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది. దేని గురించి? రష్యా దాడి చేస్తుంది అనేది వాళ్ళ భయం వల్ల. ఆఫ్ఘన్, సింధ్, పంజాబ్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చండి. 1842లో ఆఫ్ఘన్ మీద దండయాత్ర చేసింది. 1843లో సింధు మీద దండయాత్ర చేసింది. మరి 1849లో మరి పంజాబ్ మీద దండయాత్ర చేసింది. అంటే ఇక్కడ ఆఫ్ఘన్ మీద 2 సార్లు దండయాత్ర చేసింది. 1838, 42 ఇక్కడ 2 దగ్గరగా ఉన్నాయి కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని లిమిట్ వదిలేద్దామండి. 1842, 1843 ఇది 1849. మరి ఈ రెండిట్లకి ఒక 1848కి ఒక చాలా చరిత్ర ఉందండి. అంటే 1849ని గుర్తుపెట్టుకోవాలి కదా మనం. మరి 1848 యొక్క విశిష్టత మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఓకే. ఆఫ్ఘన్ని ఆక్రమించుకున్న సంవత్సరం 1842. మరి సింధును ఆక్రమించుకున్న సంవత్సరం 1843. మరి పంజాబ్ను ఆక్రమించుకున్న సంవత్సరం 1849. ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ పంజాబ్ని ఆంగ్లేయులు ఆక్రమించిన సంవత్సరం ఇప్పుడే చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ డి 1849. 1849 హ్యాపీ అండి. 1-2 సార్లు చూడండి. మీకు ఇవన్నీ కూడా వరుస క్రమంలో పక్క పక్కన పెట్టుకున్నారు అనుకోండి, దడ్డలు ఆడిపోద్ది. రఫ్గా ఉంటుంది మన మొత్తం. ఓకేనండి. 1849 రాజ్య సంక్రమణ సిద్ధాంతమును రూపొందించిన గవర్నర్ జనరల్ ఎవరు? చెప్పాలి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటండి అసలు? రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి అసలు? ఓకే, మనం మాట్లాడదాం. టాపిక్లోకి వెళ్దాం. ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ డల్హౌసీ.
లార్డ్ డల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, రాజ్య సంక్రమణ విధానం, మరి లార్డ్ డల్హౌసీ అండి. మరి ఈయన ఇందాక చెప్పాను కదా 1848, 1856 ఈ రెండింటి మధ్య ఈయనే గవర్నర్ జనరల్ అండి. ఇతను ఇతని హయాంలో అనేక భూభాగాలు కంపెనీ రాజ్యంలో విలీనం చేశాడండి. ఎలా చేశాడు? రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే తెలిస్తే ఎలా చేశాడో తెలుస్తది కదా! అంటే ఏంటంటే, ఏ భారతీయ పాలకుడైనా కూడా, ఏ పాలకుడైనా అతనికి ఒక కొడుకు పుట్టకపోతే, కొడుకు లేకుండా అతను చనిపోతే, అతని రాజ్యాన్ని కోల్పోతాడు. మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం చెప్తాం. రుద్రదేవుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు, రుద్రమదేవి వీళ్ళ గురించి చెప్పుకుంటాం. మరి మగవాడిలా ఎందుకు పెంచుకోవాల్సొచ్చింది? ఆ రాజ్యాన్ని కోల్పోతాం. ఎందుకు కోల్పోతాం? ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల. ఓకేనండి. ఆ రాజ్యాన్ని కంపెనీ భూభాగంలో ఒక భాగం అయిపోతుంది. తనలో విలీనం చేసేసుకుంటది. ఓకేనండి. ఈ విధమైనటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే అది. దాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ డల్హౌసీ. అతని యొక్క కాలం 1848, 1856. సో, 1848 ఒకటి ఇక్కడికొచ్చిందండి. ఓకేనండి. మరి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల మరి ఏమేమి కోల్పోయాయో చూద్దామండి. ఝాన్సీ 1854లో కోల్పోయిందండి ఝాన్సీ. అలాగే సతారా 1848లో అండి. సంబల్పూర్ 1850లో, ఉదయపూర్ 1852, నాగపూర్ 1853 ఇలా రాజ్యాల్ని కలిపేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ రాజ్య సంక్రమణ విధానాన్ని ప్రవేశపెట్టాడు లార్డ్ డల్హౌసీ అండి. అతను పెట్టిన ప్రతి సంవత్సరం కూడా 1848లో సతారా, 1850లో సంబల్పూర్, 1852లో ఉదయపూర్, 1853 నాగపూర్, 1854 ఝాన్సీ ఇవన్నీ కూడా కోల్పోయి వచ్చాయండి. దేనివల్ల? రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల. ఓకేనండి. మరి 78దండి. దుష్పరిపాలన నెపంతో ఆంగ్లేయులు ఆక్రమించినటువంటి రాజ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అవధ్. అవధ్. మరి ఈ అవధ్ గురించి 1801లో కూడా ఒక బిట్ వచ్చింది. లాస్ట్ వీడియోలో మనకి చెప్పాను. ఓకేనండి. అవధ్ ఎందుకులేండి నేనే చెప్పేస్తానులేండి. ఈ అవధ్‌లో అతను ఈ యొక్క సైన్య సహకార పద్ధతిలో డబ్బు చెల్లించలేదు. అవధ్ సంస్థానం యొక్క గవర్నరు నవాబు. అందువల్ల ఈ యొక్క సైన్య సహకార పద్ధతులు ఎవరండి ప్రవేశపెట్టింది? వెల్లస్లీ. ఆ వెల్లస్లీ సగం భూభాగాన్ని కోల్పోయాడని చెప్పాను. గుర్తొచ్చిందండి? ఓకే. ఆ విధంగా అవధ్ అండి. నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మొదటగా ఆంగ్లేయులు ఆక్రమించిన రాజ్యం ఏది? ఇందాక చెప్పానండి. ఏ విధమైన బిట్లు వస్తుంటాయి, మనం దొరికేస్తుంటాం అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ ఏ సతారా 1848, సంబల్పూర్ 1850, ఉదయపూర్ 52, నాగపూర్ 53, ఝాన్సీ 54. సో, మొదటిది సతాయించకుండా రాజ్య సంక్రమణలోకి వెళ్ళిపోయిందండి. ఎప్పుడు? 1848 డల్హౌసీ ప్రవేశపెట్టిన ఏం ప్రవేశపెట్టాడు? రాజ్య సంక్రమణ సిద్ధాంతం. అంటే వారసులు లేనటువంటి రాజు చనిపోతే ఆ రాజ్యము కోల్పోవాలి. తన యొక్క రాజ్యాన్ని కోల్పోవాలి. వెంటనే అది బ్రిటిష్ వాళ్ళు విలీనం చేసుకుంటారు. అలా చేసుకునేటప్పుడు డల్హౌసీది కదా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. డల్హౌసీ ఎప్పుడొచ్చాడు? 1848లో వచ్చాడు. వెంటనే అక్కడ సతారా రాజ్యంలో అతని యొక్క రాజు తన కొడుకులు లేకుండా అతను చనిపోవడం జరిగింది. వెంటనే సతాయించకుండా డల్హౌసీ తన యొక్క రాజ్యంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేశాడు. ఓకేనండి. సతారా అయినట్టుని సంబల్పూర్ సతాయించలేదు 1848లో. నెక్స్ట్ సంబల్పూర్, తర్వాత ఉదయపూర్, తర్వాత నాగపూర్, తర్వాత ఝాన్సీ. ఓకేనండి. వరుసగా 2 సంవత్సరాలు వేసుకోండి. మరి చివరి 3 కూడా వరుస క్రమంలోనే లాగిపోయాడండి మొత్తం అన్ని రాజ్యాలు కూడా. ఓకేనండి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 1848 సతారా, 1850 సంబల్పూర్, 1852 ఉదయపూర్, 1853 నాగపూర్, 1854 ఝాన్సీ.
నెక్స్ట్, క్రింది వారిలో బెంగాల్కు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఈ క్రింది వారిలో బెంగాల్కు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? చెప్పాలి. రఫ్గా ఉండాలండి. ఇప్పటికి కూడా ఇంత డల్గా ఉండడం నాకు నప్పలేదండి. నాకు జోష్ వస్తుంది, నాకు ఊపు వస్తుంది. మరి మీకు ఊపు వస్తుందో లేదో నాకు అర్థం కాలే. మీకు టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుందండి వీడియో. చెప్పాను, మొదటి గవర్నర్ జనరలే వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చాడు. మొదటి గవర్నర్ జనరల్ వార్నింగ్ ఇచ్చుకుంటూనే వచ్చాడు అని చెప్పాను. గుర్తుండి ఉంటుంది మీకు. ఓకేనండి. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్. ఓకేనండి. మరి మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ కదండి. అప్పుడు అనేక పరిపాలనా సంస్కరణలు అయితే చేశాడండి. న్యాయ సంస్కరణలు, కలెక్టర్ వ్యవస్థ అనే 2 రకాలైనటువంటి నూతన న్యాయ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడండి. ఎప్పుడు? 1772లో అండి. 1772లో. మరి 81 పెట్టండి. హిందూ న్యాయశాస్త్రమును ఆంగ్లంలోకి అనువదించింది. చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. హిందూ న్యాయశాస్త్రమును ఆంగ్లంలోకి అనువదించింది హాలండ్. ఓకేనండి. అదేవిధంగా ముస్లిం న్యాయస్మృతి కూడా ఉంటుందండి. ముస్లిం న్యాయస్మృతి దాని గురించి తర్వాత దానిలో చూద్దామండి. నెక్స్ట్, వారన్ హేస్టింగ్ను ఇంగ్లాండ్ పార్లమెంట్లో అభిశంసించింది ఎవరు? అభిశంసించడం అంటే దోషిగా నిలబెట్టిందని ఇండైరెక్ట్గా చెప్పడం. అలా చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, ఎడ్మండ్ బర్క్ అండి. ఎడ్మండ్ బర్క్ తిని ఈయన్ని వారన్ హేస్టింగ్ని అభిశంసించాడు. అంటే ఇద్దరు కూడా ఆంగ్లేయులే, కానీ ఇంగ్లాండ్ పార్లమెంట్లో అభిశంసించింది ఎవరు? పెరక్ తిని వారన్ హేస్టింగ్ని అభిశంసించారండి. సో ఈయన పెరక్ తిని ఏం మాట్లాడాడో మాట్లాడదాం, చూద్దాం. మరి ఎవరి హక్కులనైతే ఇతను కాలు రాశాడో, ఎవరి దేశాన్ని అయితే ఎడారిగా మార్చివేశాడో ఆ భారతీయ ప్రజల పేరు మీద నేను ఇతన్ని అంటే వారన్ హేస్టింగ్ని అభిశంసిస్తున్నాను. చివరిగా మానవ స్వభావ రీత్యా స్త్రీ పురుషులిద్దరు పేరు మీదుగా, అన్ని వయస్సుల వారి పేరు మీదుగా అందరినీ పీడించేవాడిని, అందరి ఉమ్మడి శత్రువును కూడా నేను అభిశంసిస్తున్నాను అని చెప్పి పెరక్ తింటే మాట్లాడాడండి. పెరక్ ఎవరిని? వారన్ హేస్టింగ్ గురించి అండి. ఎక్కడ? ఇంగ్లాండ్ పార్లమెంట్లో అండి. ఓకేనండి. నెక్స్ట్, మొఘలుల కాలంలో ప్రాధాన్యం పొందినటువంటి సైనిక దళం ఏది? సైనిక దళం ఆన్సర్ ఆప్షన్ బి, అశ్వదళం అండి. అశ్వము అంటే గుర్రము. మరి ఆ గుర్రాన్ని నడిపేవాడిని సవార్ అంటామండి. సవార్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్, 1820 తర్వాత బ్రిటిష్ వారి సైన్యంలో పదాతి దళం ప్రాధాన్యత పొందుటకు కారణం ఏంటి? అసలు పదాతి దళం అంటే ఏంటి? పదాతి దళం అంటే కాలినడక. పదాతి అంటే కాలినడక సైనికులతో కూడి ఉండేదే పదాతి దళం. అంటే నిల్చొని వెళ్ళేవారనమాట. వీళ్ళకి, ఈ పదాతి దళంలో ఉన్న వాళ్ళకి ఏ శిక్షణ తీస్తారు అంటే విలువిద్య, అలాగే కత్తిని ఉపయోగించడము. ఈ రెండు కూడా ఈ యొక్క పదాతి దళానికి శిక్షణ ఇస్తారండి. మరి ఈ బ్రిటిష్ వారి సైన్యంలో పదాతి దళం ప్రాధాన్యత పొందడానికి కారణం ఏమైంది? ఆన్సర్ ఆప్షన్ బి, తుపాకుల వినియోగం అండి. తుపాకుల వినియోగం. నెక్స్ట్ చూద్దామండి. 85ది, 1857లో కంపెనీ ప్రత్యక్ష పాలన స్థాపించబడినటువంటి భారత భూభాగం మరియు జనాభా వాటా వరుసగా ఎందు గురించి ఎన్నిసార్లు ఇచ్చేతనం వేశారు అంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి
ఆన్సర్ ఆప్షన్ డి 78% భూభాగము, జనాభా వాటా 63%. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 86దండి, మరి దక్షిణ ఆఫ్రికాలో బానిసత్వం రద్దు చేయబడిన సంవత్సరం. చెప్పాలి ఆల్రెడీ టక అయిపోయింది. మన రఫ్గా అవ్వడం జరిగింది. మరి ఈ రఫ్ ఇప్పుడు ఆన్సర్ పెట్టడంలో మీరు చూపించాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1834లో. ఈ డచ్ నౌక దక్షిణాఫ్రికాకి వెళ్ళింది 1824లో. అంతే కదండి. 1834లో ఈ యొక్క బానిసత్వం అనేది రద్దు చేయబడింది. నెక్స్ట్ ఏం చెప్పానండి ఇంకా, మరి దీని గురించి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ. ఇలా డల్గా ఉంటే ఎలాగండి, రఫ్ ఎక్కడ కనిపించడం లేదు నాకు అసలు. ఓకేనండి. ఈ విధంగా మనము సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. మరి ఏ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బందీగా చిక్కాడు? చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ డి 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అండి. ఒక్కసారి వీటిలో కూడా మనము 4 మైసూర్ యుద్ధాలు జరిగాయి కదండి. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780, మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790, నాలుగోది అలాగే గుర్తుంటుందండి. ఎప్పుడు చనిపోయాడు టిప్పు సుల్తాన్? చనిపోయింది ఎప్పుడు? 1800. ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. 1767 మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం మొదలుపెట్టిందండి. ఓకేనండి. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధము 1780. మరి ఇది హైదర్ అలీ చేశాడండి. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం హైదర్ అలీ చేశాడు. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో 1782లో హైదర్ అలీ చనిపోయిన తర్వాత 1782 నుంచి ఈ రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని యొక్క టిప్పు సుల్తాన్ కొనసాగించాడు. హైదర్ అలీ కొనసాగించాడు 1780 నుంచి 82 వరకు. ఆ యుద్ధంలో హైదర్ అలీ తర్వాత 1782 నుంచి 1784 వరకు కూడా ఈ యొక్క టిప్పు సుల్తాన్ కొనసాగించాడు. మూడో ఆంగ్ల మైసూర్ యుద్ధం మరలా వచ్చేసారు ఆంగ్లేయులు 1790లో. మరలా 4వ మైసూర్ యుద్ధంలో శ్రీరంగపట్నంను రక్షించుకునే క్రమంలో ఈ యొక్క టిప్పు సుల్తాను 1799లో మే 4వ తేదీన చనిపోవడం జరిగిందండి. ఇదండి. 88ది, క్రింది వాటిలో ఏది టిప్పు సుల్తాన్ పరిపాలనలో భాగంగా లేదు? మరి టిప్పు సుల్తాన్లో నూతన నాణాలను ముద్రించాడండి, నూతన క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు, భూమి శిస్తు విధానంలో మార్పులు తీసుకొచ్చాడు. కానీ ఇతను దానిలో లేనిది శాశ్వత కౌలు విధానం అనేది లేదు. ఓకేనండి. 89ది. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. ఇంకా దయచేసి ఎవరైనా లైక్ చేయాలంటే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మాకు ఎంత బూస్టింగ్గా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోలు ఇంకా మంచి ఎక్స్ప్లెనేషన్తో మీరు టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేకుండా మీకు వీడియోలు అయితే ఉంటాయండి. 89ది, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో సైన్యంలో సిపాయిలు దేనిని ధరించడానికి నిరాకరించారు? మరి దీని గురించే పెద్ద తిరుగుబాటు అయిందండి. చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ డి గ్రీజు పూసిన తోటాలు వీటిని ధరించడానికి నిరాకరించారండి. మరి వీడియో చివరి పెట్టండి. మరి 1857 సిపాయిలు తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.